ప్లేట్ భోజనం 32,000 రౌండ్ ఫిగర్ చేసి 35,000 చేయకపోయాను. 32,000 అయితే ఎంత ఏం బాగున్నది. ప్లేట్ భోజనం 32,000. సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మందికి ఖర్చు 32 లక్షలు. వెమ్లవాడ రాజన్న గుడికి బిల్లులు పంపిన తాజ్ కృష్ణ. ఆలయ చైర్మన్ ఛాంబర్నే హోటల్గా మార్చేసిన సిబ్బంది. ఒక్కో పట్టు పంచకు 10,000 ఖర్చు పెట్టిన అధికారులు. తాగే గ్లాస్ నుండి టేబుల్ వరకు విందు కోసం కొనుగోళ్లు. రాజన్న దర్శనంతో కలిపి మొత్తం ఖర్చు 1,70,00,000. బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి. సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైల్ తెరపాయికి పంచాయతీ. ఈ పూల రంగడేశమే వేసే 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే మొత్తం రాజన్న దర్శనానికి రేవంత్ రెడ్డి గారి మంత్రులు పోయినందుకు మొత్తం 1,70,00,000 అయిందట నా ఖర్చు. బంగారం తినొచ్చిందా ఏమన్నా వజ్రాలు తినొచ్చింది అక్కడికి పోయి. నీళ్ళే తాగొచ్చింది కదా, అమృతం ఏం తాగలేదు కదా. మరి దేవతలు పంపిన ఏమన్నా అమృతం తాగొచ్చినందుకు ఇంత ఖర్చు అయిందా? దేవతల దగ్గర కొనుక్కున్నందుకు. ఎవడు పోమన్నాడు మిమ్మల్ని ఆలయ దర్శనానికి? ఆలయ దర్శనానికి పోయి 1,70,00,000 అప్పు చేసేస్తారు. ఇప్పుడు ఏమంటారు దీన్ని? ఈ బిల్లు మొత్తం ఆలయమే కట్టుకోవాలని చెప్తానులాట. తినచ్చింది మీరు, తందనాలు ఆడింది మీరు, జల్సాలు చేసింది మీరు, ఆలయం కట్టుకోవాలా? ఆలయ అభివృద్ధికి ఏమన్నాడు? 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానన్నాడు. ఆలయ అభివృద్ధికి 10 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి ఇప్పుడు 1,70,00,000 అప్పు చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మీ ఇంట్లో గిట్లనే తింటారా? ప్లేట్ భోజనం 32,000 రూపాయలు పెట్టి తింటారా? అంటే బయటికి పోతే మనదా ఖర్చు, ప్రజల మీద మోపచ్చు. మనం ఏం తిన్నా ఎవడు అడిగేటోడు ఉండడు, పట్టించుకునేటోడు ఉండడు. ప్లేట్ భోజనానికి 32,000 అయితేంది, 50,000 అయితేంది. మీ పైసలు కాదాయే, మీ జేబులోకి వెళ్ళి పెట్టేటోళ్ళు కాదాయే. మళ్ళీ ప్రజల మీదనే ఏదో ఒక రూపంలో పన్ను భారంలో ఎత్తే అయిపోయా. లేదా గిదే రాజన్న దర్శనం కోసం 10 రూపాయలు ఉన్న టికెట్ను 50 రూపాయలు చేస్తారు, లేకపోతే 100 రూపాయలు చేస్తారు. ఆడ గుండ్లు గీకెక్కడ 50 రూపాయలు అయితే 200 పెంచుతారు. ప్రజల మీద ఎత్తే అయిపోయా. మళ్ళా 32,000 ఏం పెట్టి ఉంటాడు అంతగానం వంటకాలు? 32,000 రూపాయలు అనే ఒక ప్లేట్ భోజనం. మళ్ళీ చూడు ఎట్లనే నిలబడ్డాడు. నేనే ఈ ఘనకార్యాన్ని చేసిన నేనేరా అన్నట్టు నిలబడ్డాడు. ఓ గంగిరెద్దును పట్టుకున్నాడు. నేనేరా ఈ ఘనకార్యం చేసింది, 32,000 రూపాయల ప్లేట్ భోజనం తెప్పించింది నేనే. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన సిఎస్ సోమేష్ కుమార్ ఉండే. బిస్కెట్ ప్యాకెట్ తిన్నందుకే ప్రెస్ మీట్లో మరి వాళ్ళు ఇక సమయం వాళ్ళకు దొరకది. ఆ ప్రెస్ మీట్లో కూర్చొని 2 బిస్కెట్లు తిన్నందుకే తిను, నువ్వు ప్రెస్ మీట్ పెట్టిందే బిస్కెట్లు తినడానికే తిను అని ఆయన ట్రోలింగ్ చేసిండు. ఇప్పుడు మాట్లాడు 32,000 రూపాయలు ఆట.